యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకం అనే యొక్క విషయాలను కొన్ని విషయాలను మరలా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రభు నాకు చూపించిన మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 8:30కే అక్కడ వీడియోస్ మీకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నిజమే, మనం అనుకుంటుంటాం పరలోకము నరకము లేదని కొంతమంది ఉందని కొంతమంది ఇలా వాదనలు వేసుకుంటున్నారు. కానీ ఒక మనిషి చనిపోయాక వెళ్ళేది పరలోకమా నరకమా అనేది ఆలోచించుకోలేకపోతూ ఉన్నారు. ఈ వాదాలు వేసుకుంటూ పరలోకం ఉందా నరకం ఉందా అని ఆలోచనలు కలిగి అవిశ్వాసంలో కలిగి దేవుని రాజ్యాన్ని వెతకలేని వారిగా ఉంటూ ఉన్నాం. ఈ అంత్య దినములో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పరిపూర్ణులుగా మనం మార్చబడాలి. మన మనసు ఆలోచన దృష్టి దేవునితో ఉండాలి. ఆ పరలోక రాజ్యం కోసము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఇటువంటి అవిశ్వాసమును కలిగి దేవుని రాజ్యాన్ని వెతకలేకపోతున్నారు కాబట్టి ప్రభు అనేకులు కూడా తెలియపరుస్తూ చూపిస్తూ ఆత్మరూపకంగా తీసుకెళ్ళి అనేక మందికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూపించే వారిలో నేను ఒక వ్యక్తిని. దేవుని మహాకృపను బట్టి పనికిరాని యోగ్యత లేని నన్ను తీసుకెళ్ళి చూపించడము, ప్రభు నాకు చూపించినవి మీకు తెలియపరచడము జరుగుతూ ఉంది. మరలా కొన్ని ప్రాంతాలను ప్రభు నాకు చూపించారు. ఆ విషయాలను కూడా మరలా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చూసి పరిపూర్ణులుగా మార్చబడాలి. దేవునిలో ఆయన కోసము సిద్ధపాటును కలిగి ఆయన కొరకు జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.